సాతాను కూడా ఈ లోకంలో మనుషులను సాధనాలుగా చేసుకుంటున్నాడు. సాతాను ఇప్పుడు సెలబ్రిటీలు అంటారు. నేను లాస్ట్ వీక్ చెప్పాను. సెలబ్రిటీలు ముఖ్యంగా సాతాను యొక్క సాధనాలు. ఫరోన్ ఎట్లా వాడుకుంటుందో ఇదిగో సాతాను కూడా సెలబ్రిటీలను వాడుకుంటుంది. చాలా మంది తల్లిదండ్రులకు పిల్లల్ని ఏం చేయాలని ఉంటుంది అంటే సెలబ్రిటీలు చేయాలనే ఆలోచన ఉంటుంది. తొందరగా ఫేమస్ కావాలి, తొందరగా సెలబ్రిటీలు కావాలనుకుంటారు. సెలబ్రిటీలు అందరూ ఎక్కడుంటారు తెలుసా? సాతాను పక్కనే, నరకంలో సాతానుకు చాలా దగ్గరలోనే ఉంటారు. ఎందుకంటే వాడు వాడుకునే సాధనాలే ఈ సెలబ్రిటీలు, సినిమా హీరోలు, హీరోయిన్లు, పాప్ సింగర్స్, ఫ్యాషన్ షో చేసే వాళ్ళు, తర్వాత ఇంకా మోడల్స్, మోడల్ హల్లెలూయా. మోడల్స్ అంతా ఎటు పోతారు? నరకానికే పోతారు. అందరు ఏమనుకుంటారు? మోడల్ రా, తెలంగాణ మోడల్, ఆంధ్ర మోడల్, హైదరాబాద్ మోడల్ అనుకుంటారు. మోడల్స్ అంతా కూడా నరకానికి రెడీగా అవుతున్నారు అన్నమాట. నరకంలో చాలా దగ్గరగా ఉండబోతున్నారు. సాతాను సాధనాలు వీరు. వీళ్ళని చూసి అనేకులు అదే మార్గంలో వెళ్తున్నారు, అదే మార్గంలో వెళ్తున్నారు. ఏమైనా ఈ లోకంలో నిజంగా వీళ్ళారా, మనశ్శాంతి అనేది ఎవరికి ఉంటుంది తెలుసా? ఈ లోక పాపాలకు ఎవరైతే దూరంగా ఉంటారో వాళ్ళకి నెమ్మది ఉంటుంది, సమాధానం ఉంటుంది. ఈ యొక్క సెలబ్రిటీలు అనేవాళ్ళు డ్రగ్స్కి ఈ లోకంలో ఎన్ని ఉంటాయో అవన్నీ నేను వివరించాను. అవన్నీ కూడా వాళ్ళకు ఉంటాయి, ప్రతి ఒక్కటి ఉంటాయి. కాబట్టి వారికి మనశ్శాంతి అనేది ఉండదు. నీకు వారికి తేడా ఏంటిదంటే, వాళ్ళ కోట్ల రూపాయల ఆస్తులు ఉండొచ్చు, ఒక్క షర్టు వాళ్ళు లక్షల రూపాయలలో వేస్తారు, ఒక్క డ్రెస్సు 10 లక్షలు ఉండొచ్చు, 20 లక్షలు ఉండొచ్చు. కానీ వాళ్ళు సాతాను సాధనాలు. వారికి మనశ్శాంతి అనేది ఉండదు బిడ్డారా. స్క్రీన్ పైన నవ్వుతారు, హృదయంలో ఏడుస్తుంటారు. వాళ్ళంతా యాక్టింగ్. నవ్వుతే డబ్బులు వస్తాయి, ఏడ్చినా డబ్బులు వస్తాయి, ఏది చేసినా డబ్బులు వస్తాయి. ఆ డబ్బు కొరకు వాళ్ళు అంతా యాక్టింగ్ చేస్తారు. డ్రగ్స్కి అడిక్ట్ అవుతారు, ఇంకా ఒకరిని చంపేయడానికైనా సిద్ధపడతారు. వాళ్ళకు మనశ్శాంతి లేనప్పుడు వాళ్ళే సూసైడ్ చేసుకుంటారు. ఈ విధమైన అన్నీ ఉంటాయి ఈ లోకంలో. ఈ లోకాశలలో ముఖ్యంగా ఇదిగో సెలబ్రిటీలు అనేవారు తొందరగా లోకాన్ని పాడు చేస్తున్నారు. ఈ లోకాన్ని పాడు చేసే సాధనాలు, సాతాను సాధనాలు ఈ సెలబ్రిటీలు.